వెల్కమ్ టు న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నారాయణపేట మక్తల్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని స్థానిక మక్తల్ అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు తెలంగాణలో ఆంధ్ర వలసవాదుల పెత్తనం పోయి తెలంగాణ పాలకుల పెత్తనం ప్రజలపై అమలవుతుందన్నారు. తెలంగాణలో దళితులపై దాడులు అరికట్టలేని స్థితిలో పాలకులు ఉండడం సిగ్గుచేటైన విషయమని అన్నారు. మానవ హక్కుల కార్యకర్త మద్దిలేటి మాట్లాడుతూ మక్తల్ పట్టణ ప్రాంతం ఉద్యమాలకు కేంద్ర బిందువు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అంబేద్కర్ చౌరస్తాను రణరంగంగా మార్చడంలో మక్తల్ నియోజకవర్గంలోని సబ్బండ కులాల ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం ఏర్పడాలని, స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు ఈ దేశంలో ప్రత్యేకంగా రెండు రాష్ట్రాలను ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా వెలుగొందినటువంటి ఈ రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి వివక్షత, అణచివేతను ఎదుర్కొంటున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి అణచివేత ఎంతో కాలం చెల్లుబాటు కాదు. తెలంగాణకు రావాల్సిన ఉద్యోగాలు తేలాల్సిందే. తెలంగాణకు రావాల్సిన నిధులు, నియామకాలు, మంచినీళ్ళ విషయంలో కూడా చాలా తీవ్రమైనటువంటి వివక్షను ఎదుర్కొంటూ ఉన్నాం. ముఖ్యంగా నిరుద్యోగంతో అల్లాడిపోతూ ఉన్నది. కరువు కాటకాలతో తెలంగాణ రాష్ట్రం అల్లాడిపోతూ ఉన్నది. కనుక మాకు ఇవాళ తెలంగాణ చౌరస్తాలుగా గ్రామాన వెలువడ్డాయి. అట్లా వెలువడడానికి మహత్తరమైనటువంటి ప్రజా ఉద్యమంగా తెలంగాణ ఉద్యమం వెల్లువెరిసింది. ఇట్లాంటి ఉద్యమం లోపల ఒక్కరుగా ఇద్దరు కాదు, వందలాది మంది విద్యార్థులు మంచి మంచి చదువులు చదువుకున్న వాళ్ళు ఇవాళ యూనివర్సిటీలో పీజీలు, పిహెచ్డీలు చదువుకొని ఉన్నత భవిష్యత్తు కలిగినటువంటి వాళ్ళు ప్రజల కోసం ప్రాణాలైన ఇచ్చినా సరే ఈ సమాజాన్ని కాపాడుకోవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ముఖ్యంగా దోపిడీ ఆధిపత్యం లేనటువంటి తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పేసి ఎందరో అమరవీరులు తమ విలువైనటువంటి ప్రాణాలను ఈ సమాజం కోసం, ఈ పీడిత ప్రజల కోసం తమ విలువైన ప్రాణాలు ఇచ్చి ఇవాళ అమరులైపోయి ఉన్నారు. ఇవాళ అమరవీరుల సాక్షిగా ఏర్పడ్డ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో ప్రభుత్వం చేసినటువంటి ఒక నీచమైన పరిస్థితి ఏంటంటే ఇవాళ ప్రతి జిల్లాల్లో అమరవీరుల స్తూపాలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇవాళ దొరగారైనటువంటి కేసీఆర్ గారు ఆ స్తూపాల పైన కేవలం 2004 నుంచి 2010 మధ్యలో అమరులైనటువంటి వాళ్ళని మాత్రమే అమరవీరులను గుర్తిస్తామని చెప్పి స్తూపాలు కట్టిండు. ఇది అత్యంత నీచమైనటువంటి సంస్కృతి. అమరులు 1969లో వివక్షత ఎదుర్కొంటున్న సందర్భంలో ఆనాడు మూడెత్తున తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ముప్పెత్తున ఎగిసిన ఈ తెలంగాణ ఉద్యమం 60 సంవత్సరాలుగా సాగి ఉంది. ఈ 60 సంవత్సరాలుగా సాగి ఈనాడు తెలంగాణ సాకారం కావడానికి ఏ రాజకీయ నాయకులు లేకపోతే ఇంకొకరికి మాత్రమే ప్రాధాన్యం చేయాల్సిన అవసరం లేదు. 100% ఆనాడు నుంచి ప్రాణాలు బలి చేసుకున్నటువంటి అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం గుర్తించింది. కాబట్టి ఈ అమరవీర త్యాగాలను గౌరవించాల్సిన అవసరం ఉంది, వాళ్ళను స్మరించుకోవాల్సిన అవసరం ఉందనే ఒక దృక్కోణంతో అంబేద్కర్ యువజన సంఘంగా ఈనాడు ఈ యొక్క కార్యక్రమానికి మేము కార్యక్రమం చేపట్టడం అనే విషయం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా టీవీవీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మద్దిలేటి గారిని ఆహ్వానిస్తున్నాం.